మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. పద్ధతిగా ఉండాలని కోరుకున్నప్పుడు చెడ్డవాడు అంటారు. ఇప్పుడు నా కొడుకులు విష్ణు కానీ మనోజ్ కానీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. కావాలని బ్యాడ్ ప్రాపగంట ఇంటర్ఫియర్ అవుతారని. ఏంటి ఇంటర్ఫియర్? నీ కొడుకు బాగా చదువుతుండో లేదో అని చూసుకోవా? నీ కొడుకు బాగా ఉద్యోగం చేస్తున్నారో లేదో అని అడగవా? నీ భార్యను అడగవా? మరి నా కొడుకు బాగా చేస్తున్నా లేదని అడగవా? 4 గోడల మధ్య అతను ఏం తీస్తున్నాడు నా నిర్మాత కథ చెప్పున అన్న అంటాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, అన్నీ ఇంటర్ఫియర్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోరు, నన్ను గురించి మాట్లాడతారు. ఎందుకు వచ్చిందంటే వచ్చింది అంతే. ఒక 5 ఏళ్ళు ఒకటిగా ఉండవు, నన్ను గురించి అలా వచ్చింది. ఎంతమంది దర్శకులు ఉన్నారు. మరి దాసనారాయణ గారు ఎందుకు అన్నింటిలో ఇంటర్ఫియర్ అవుతాడండి? ఆయన గురించి కూడా చెడుని ఉంటారుగా మీరు. మరి ఆయన ఎవరికి ఇతరులకు చెడు చేయలేదు. అన్నింటిలో ఇంటర్ఫియర్ అయ్యి అన్ని బాధ్యతలు మనం నెత్తులు వేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకోరు గొడవ జరిగితే అదే చెప్పాయి ఈ పిక్చర్లో గాయత్రి పటేల్. అరే నీకు నాకు గొడవ జరిగితే మన ఇద్దరిలో ఎవడో ఒకడు పోవాలరా. నీ పక్కన మనుషులు నా పక్కన మనుషులు వాళ్ళ అమాయకులు చచ్చిపోతున్నారు. మన ఇద్దరేమో గొప్పవాడు అనిపించుకుంటున్నాం సొసైటీలో. ఎలా గొప్పవాడరా అనే దాని గురించి రామాయణ భారతాల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు మీ కాంపౌండ్లో ఉన్న కమెడియన్స్ కొంతమంది ఆడుతున్నారు. మీరన్న పేకాట అన్నది కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకు మీరు కలిసినప్పుడు మీ కాంపౌండ్లో కలిసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పరా మీరు? నేను ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు, నా దగ్గర వద్దని చెప్తాను, అంతవరకు పాటించాలి. ఓకే 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 సార్. ఇంకా మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగే ముందు మళ్ళీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, నీ ప్రూఫ్ ఏమైనా ఉందా అని అడగండి. మామూలుగా ఒపీనియన్ మీ ముందు పెడుతున్నాను నేను అంతే. ఏంటంటే మోహన్ బాబు గారు రౌడీజం చేసి సెటిల్మెంట్ చేసి అలా పైకి వచ్చారు అన్నది ఎంతవరకు బిగినింగ్ కెరీర్ నచ్చి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ క్వశ్చన్. ఒక్కటి ప్రూవ్ చేస్తే మీకు అర్థమైందా? ఒక్కటి మోహన్ బాబు గారు పలానా చోట చేశారని చెప్పిన రోజున మీ ముందే కాల్చుకుందని అనిపోతాను. అంత పదం అన్నాను. ఓకే. ప్రూవ్ చేయకపోతే మీరేం చేస్తారో ముందు అగ్రిమెంట్ రాయండి. ఆ వ్యక్తి మోహన్ బాబు గారు ఇలాగా మా దగ్గర అన్యాక్రాంతంగా ₹1 తీసుకున్నాడన్నా, ఇలా చేశాడు, రౌడీలను పిలిపించానన్నా. రౌడీ అంటే ఎవడు? మీరు రౌడీయే, నేను రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోవాలన్నప్పుడు తిరగబడేవాడు ప్రతి ఒక్కడు రౌడీయే. మన స్కిన్ను మనం కాపాడుకోకపోతే మనం అసమర్థులు అయిపోతాం. ఆ విధంగా చెప్పిన రోజున ప్రూఫ్ ఇది దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా చెప్తున్నమాట. అపఖ్యాతిని క్రియేట్ చేయడం కోసం ఒక్క ప్రూఫ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల సొత్తును మట్టి పిడవలే భావించవాలని చెప్పేవాడు మా నాన్న. ఆమె పర్ఫెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి. సినిమా కోసం కానీ ఏదైనా డబ్బు తీసుకున్నా ఎవరి దగ్గరైనా గౌరవప్రదంగా ఇంట్రెస్ట్తో పాటు ఇస్తూ ఉంటాను. అప్పు చేస్తాం, ఇస్తాం గౌరవప్రదంగా. నెవర్ ది డ్రీమ్. అది చెప్పుంటే అసత్యం, ఏదో ఎవరో చెప్పించుంటారు. ఒక్క ప్రూఫ్ చాలు. నా 13 సంవత్సరాల, నా 42 సంవత్సరాల నట జీవితంలో ఇంటిల్లపాది సూపర్ సూపర్ పంచభూతాల సాక్షిగా చెప్పా. గ్రేట్ సార్. అండ్ ఇంకోటి అదే మాట అనేవాళ్ళు ఇది కూడా అంటారు, మోహన్ బాబు గారు దాసరి గారికి, పరిటాల రవికి అండ్ రజనీకాంత్కి బినామీ అని. ఇది కూడా క్లియర్ చేయండి. అన్నం తినేవాళ్ళు ఎవరు అదే చెప్పరు. అన్నం తింటారు చూసారా? మా ఊళ్ళో అన్నం అంటే సంగటి కూడా అన్నమే, గంజి కూడా అన్నమే. అది తినేవాళ్ళు ఎవరు అది చెప్పరు. ఉంటే సినిమాలకు అప్పు ఎందుకు చేస్తాం? అది ఇంకంతే, ఒకటే ఆన్సర్. ఓకే. మామూలుగా ఇండస్ట్రీలో దాసరి గారికి, రాఘవేంద్రరావు గారికి ఎంతో కొంత అంటే వాళ్ళు ఎంత మాట్లాడుకున్నా కూడా ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు లేదు. లేదా? అసలు ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకునేవాళ్ళు. ఛాలెంజ్ ఉండేదేమో ನನ್ನ మనసులో, ఆయన మనసులో. రాఘవేంద్రరావు గారు హిట్ ఇస్తే అరే దానికంటే గొప్ప హిట్ ఇవ్వాలి మనం అనే తాపత్రయం ఆయన ఉండుండొచ్చు. ఓకే. ఇద్దరు మంచివాళ్ళు, ఒకరినొకరిని ప్రేమించుకుంటారు. ఓకే. ఇద్దరూ నన్ను ప్రేమిస్తారు. ఓకే ఓకే. దానికి క్వశ్చనే లేదు. మీరిద్దరు వాళ్ళతో క్లోజ్గా ఎలా ఉండగలిగారు అన్నది నా క్వశ్చన్. ఇద్దరు నా మంచితనం వాళ్ళకి ఇష్టపడ్డారు.
అందుకే రాఘవేంద్రరావు గారు కూడా సొంత సినిమాలు పెట్టుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది, అల్లరి మొగుడు. ఓకే ఆ కుటుంబంతోనే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓకే సరదాగా ఘర్షణ పడతాం సరదా, అంతేగాని జీవితంలో అతను నాకు చెడు తలపెట్టడు, నేను అతని చెడు తలపెట్టను. ఓకే. అండ్ మీరు పెద్దవంశీ గారితో ఒక సినిమా చేశారండి, డిటెక్టివ్ నారద అని. ఫ్లాప్. ఆ సినిమా చేస్తున్నప్పుడే వంశీ గారి చేస్తున్నప్పుడు కొద్ది సినిమా చేసిన తర్వాత ఆయన వర్క్ నచ్చో నచ్చో తర్వాత సినిమా కూడా చేస్తానని ఆయనతో మీరు మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? సినిమా మళ్ళీ ఈ సినిమా అయిన తర్వాత నా సినిమా నువ్వు చేయాల్సి వస్తుంది, ఓన్ బ్యానర్లను డబ్బులు కూడా ఇచ్చారు. ఈ రోజుకు మీరు ఇల్లు అడిగినా చెప్తాడు. ఈ రోజుకి అతని మీద నాకు గౌరవం ఉంది. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రం అసమర్థుడు కాదు, అతను సమర్థుడే. ఫ్లాప్ బట్ ఆ ఫ్లాప్ అవ్వడం వల్ల కంటిన్యూ చేయలేదు ఆ సినిమా. అంతగా ఎవరైనంతగా వ్యాపారమేగా. నేను హీరోగా పనికిరానప్పుడు నన్ను పెట్టుకోరుగా మీరు. వ్యాపారం అంతే. మరి మదన్ ఎలా తీసుకున్నారు గాయత్రికి? వండర్ఫుల్ క్వశ్చన్. మదర్ ఎవరో తెలియదు నాకు. డైమండ్ రతన్ బాబు అని రైటర్, అతను ముందు ఈ కథ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది వేరే భాషా చిత్రం, అంటే మన ఇండియన్ భాష కాదు. కొన్నప్పుడు ఎవరా ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ అతను అంటే సార్ మదన్ అనే ఒక అతను ఉన్నాడు, అతను ఇంతకుముందు రైటరు ఏదో ఒకటి రెండు తీశాడు కానీ సక్సెస్ అది పెద్దగా లేదు, మీకు ఇష్టమైతే తెలియపరుడు అన్నాడు. పిలిపించవయ్యా అన్న. పిలిపించాము. ఆ ఒరిజినల్ పిక్చర్ చూపించాం. సార్ ఇలా తీస్తే పనికిరాదు, దీన్ని తయారు చేయాలి సార్ అన్నాడు. 6 మాసాలు కూర్చున్నాం. అతనికి నాకు వేవ్ లెంగ్త్, అంటే వేవ్ లెంగ్త్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగా కుదురుతుంది. నేను చెప్పిన దానికి అతను తాళం వేయడు, అతను చెప్పిన దానికి నేను తాళం వేయలేదు. అట్లా పోటీ పడి సెలెక్ట్ చేసాం, మంచిగా తీసిచ్చాడు. అండ్ మీరు అంటుంటారు ఆ సినిమాలు ఏం చేయలేదు, ఆ డైరెక్టర్ చేసిన సినిమాలు ఏం చూడలేదన్నారు. నాకు తెలిసి 2-3 ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. అంటే ఎందుకలా? అంటే ఆయన చేసిన ఒక మంచి సినిమా అయినా ఓకే, గతంలో ఆయన ఏంటి అని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదా? నిజమే. ఇది ఒకటి మాత్రం ఆశ్చర్యం, నాలో ఉన్న వీక్నెస్ అనుకోవచ్చు. అసలు ఎలా తీశాడు ఇంతకుముందు సినిమా ఇతను అని చూడాలి. అవును, చూడాలి. అతనికి తెలుసు చూడలే అంటే అది మీరు గొప్ప విషయం అనుకుంటారా? మూర్ఖత్వం అనుకుంటాను, ఒక మూఢనమ్మకం అనుకుంటాను. నమ్మేశాను. అదే. సో ఎవరినైనా ఒక పర్సన్ మీకు దగ్గర వ్యక్తి ఎవరినైనా చెప్తే నమ్ముతారు మీరు? అన్నీ నమ్మను, అది నిజాలు ఏంటి నమ్ముతాను. అందులో ఒక మంచి టెక్నీషియన్ చెప్పాడు కాబట్టి నమ్మాను. ఓకే. ఆ తర్వాత బయట విచారించిన కూడా గుడ్ మ్యాన్ అని చెప్పారు. ఓకే. నమ్మాను. అంటే నేను ఏదంటే సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా మీరు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఏంటి మేకింగ్, అవన్నీ తెలుసుకోవాలన్నది మీకు సినిమా ఇండస్ట్రీగా తెలుసుకుంటూ ఉంటాను. ఓకే. బయట సినిమాలు కూడా చూస్తాను. ఓకే. గొప్పగా ఒక హిట్ అయిన పిక్చర్ను లేకపోతే ఫ్లాప్ అయిన పిక్చర్ను తీసుకొచ్చి మనకు అది చెప్తారు రైటరు, ఆ తప్పు కూడా జరుగుతాయి, అది తెలుసుకుంటూ ఉంటాను. ఆ నలుగురు చూడలేదు మీరు? ఆ నలుగురు చూసా. కాదు, అతను రైటర్. ఓకే, రైటర్. ఓకే, అది చూశారు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఫంక్షన్లో చూస్తుంటాను సార్, మీరు ప్రతిసారి షర్ట్ మీద ఒకటిలా కప్పుకుంటారు. ఏంటి దాని లాజిక్ ఏమైనా ఉందా, రీజన్ ఏమైనా ఉందా, ప్రత్యేకమైన రీజన్? ఇదా ప్రతిసారి ఏదో ఒకటి కప్పుకుంటారు. ఈ మధ్యనే సరదాగా అంతేనా? ఇది ఉంది, అమ్ముతున్నారు, ఇది ఒక ఫ్యాషను. ఓకే, అది అంతేగాని ఇది ప్రత్యేకత ఏం లేదు. అంతేనా? స్టేజ్ల మీద కూడా చూశాను చాలాసార్లు. ఓకే సార్, అలా వేసుకున్నాను కాబట్టి అడిగారు. అలా అని చెప్పేసి ఇంతకుముందు దాసరి గారి టాపిక్ దగ్గర ఆగిపోయాం మనం. ఆయన మీరు విపరీతంగా గౌరవిస్తారు గురువు గారని, బట్ తెలియకుండానే ఆయన్ని చాలా భయపడుతుంటారట ప్రేమతో. ఎవరు? మీరు. అంటే బిగినింగ్లో భయపడేవాడిని. మీరు భయపడ్డం కాదు, మీరే ఆయన్ని భయపట్టేవారంట. లేదా? ఆయన ఎవరికి భయపడ్డు. నేనంటే ఆ ప్రేమతో అదే అట్లా. దాసనారాయణరావు గారు నాకు భయపడతారు అని ఆయన లేని టైంలో నన్ను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఆయన ఉన్నప్పుడైతే ఆయన ముందుగానే చాలా విషయాలు చెప్పేవాడిని. ఆయన నాకు భయపడతారనే పదాన్ని ఇప్పుడు చెప్పకూడదు. మీన్స్ ప్రేమతో, అది సీరియస్ కాదు. నా ప్రేమకు భయపడచ్చు, అంతేగాని ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. మీరు దాసరి గారు రాఘవేంద్రరావు గారి ఇద్దరికి మార్కులు వేయాలంటే మీరు ఎవరికి వేస్తారు మీ సినిమాలలో? ఒక 0.5% అయినా. ఇద్దరూ మేధావులే.
దాసనారాయణ గారు ఆయనకు ఆయన, రాఘవేంద్ర గారు ఆయనకు ఆయన. ఇద్దరిలోనే ఎక్కువ ఫస్ట్ ఎవరంటే దాసనారాయణ గారు. యా హీఈస్ అంటే గురువు గారు అని అది తీసేసి, గురువు గారు అన్న పదం తీసేసి ఇద్దరిని డైరెక్టర్స్గా చూస్తే. మరి అక్కడ బాపు గారు కూడా ఉన్నారు ఆయన, చాలా గొప్ప వ్యక్తి. అంటే మీరు ఇద్దరు ఎక్కువ వీళ్ళతో చేశారు కాబట్టి అడుగుతున్నాను. చేయడమే కాదు, అతి సన్నిహితులు. యా అది నేను చెప్పడానికి కష్టం. నా వయసు, నా టాలెంట్ చాలదు. అండ్ వీళ్ళిద్దరిని పక్కన పెడితే, ఓకే బాపు గారు కూడా పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు చేసిన సినిమాలలో ఎవరు బెస్ట్ అనిపించవచ్చు? బెస్ట్ చెప్తారు మీరు. ఇది మీరు చేసిన అన్ని సినిమాలలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారిని పక్కన పెట్టి, బాపు గారిని కూడా పక్కన పెట్టి, వేరే ఒక డైరెక్టర్ పేరు చెప్పండి, మంచి బెస్ట్ డైరెక్టర్ అని. కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవారు. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ జనరేషన్లో రవిరాజ పినిశెట్టి, యా కేఎస్ఆర్ దాస్ గారు అప్పుడు, ఆ జనరేషన్ తర్వాత రవిరాజ పినిశెట్టి, బి గోపాల్. ఎస్. అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్, ఫలానా డైరెక్టర్తో నాకు చేయాలని ఉంది అని మీకు ఏమైనా కోరిక? నాకు ఎవరితోనూ చేయాలనే దురద లేదు. ఓకే. సో మీకు నచ్చిన ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ అందరూ ఇష్టమే, అందరినీ ప్రేమిస్తా, అందరినీ గౌరవిస్తా. ఇతని డైరెక్షన్లో నేను చేస్తే బాగుండు అని నేను ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, అంతే. ఓకే. అండ్ దాసరి గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన కనీసం చూడ్డానికి కూడా రాని వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ సంస్కారం, వాళ్ళ విజ్ఞత, అంతే. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, మీరు ఎప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి స్టేజ్లో కావచ్చు, ప్రతి ఎక్కడైనా ఒక చిన్న ఫంక్షన్లో కావచ్చు, వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు? ఎందుకు? మీరే అంతా అన్నట్టుగా వన్ మ్యాన్ షోగా ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఎందుకు? మీరే ఎక్కువగా మాట్లాడాలనడానికి, లేదా మీరే వన్ మ్యాన్ షోగా ఉండడానికి ఇష్టపడతారు? నాకు అర్థం కాదు ఆ ప్రశ్న. అంటే ఎక్కడ మీరు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ప్రతిదీ అందరిని అంటే మనకు ఎంతమంది గొప్ప వాళ్ళు ఆత్మీయంగా ఉండొచ్చు, సపోజ్ మీరు రజనీకాంత్ గారు ఆత్మీయులు, బట్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు వాళ్ళని వాడు వీడు అని సంబోధిస్తుంటారు మీరు. అంటే మీకున్న చనువు అన్నది పబ్లిక్ చూపిస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. ఒక ఫంక్షన్లో నేను చంద్రబాబు అంటుండేవాడిని. నన్ను మోహన్ బాబు అన్నా అనేవాడు. చంద్రబాబు నాయుడు గారు అని అన్నాను. ఓకే. నా దగ్గర వీడియో ఉంది. గబక్కన మైక్ లాక్కొని ఆయన ఆ వేదిక మీద నేను, దాసనారాయణ గారు, రజనీకాంత్, రాఘవేంద్రరావు ఉన్నారు, అల్లరిపల్లి సీతో. ఓకే. గబక్కన మైక్ లాక్కున్నాడు ఆయన. ఏమది కొత్తగా మీరు ఏదో గారు అంటున్నారు? అది కదా అన్నయ్య, ఏమది నన్ను ఎన్టీ రామారావు అనలేదు కదా, అన్నయ్య రామారావు గారు అన్నారు. ఏమి వారుకున్న చదువు తప్పే ఉంది అన్నాడు. ఆయన అన్నాడని అలా కాదు, ఐ గివ్ రెస్పెక్ట్. ఎనీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా గౌరవిస్తాను. చంద్రబాబుని వాడు అని సంబోధించనే తప్పది, చంద్రబాబుని సంబోధిస్తా. రజనీకాంత్కు నాకు ఇంకో అమరీష్ అని, ఓకే, మేమంతా స్నేహితులు కాబట్టి సహజంగా అది తప్పు అని అనడానికి మీరెవరు? వాడికి నాకు ఇష్టమైనప్పుడు, మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీరెవరు? అంటే అసభ్య పదజాలం వాడినప్పుడు తప్పు. స్నేహపూర్వకంగా వాడు వీడు అని అంటే తప్పులేదు. రజనీకాంత్ నన్ను ఒకసారి దొంగనా కొడుకుడు అన్నాడు రామారావు గారిని పక్కన పెట్టుకుని. ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్ పబ్లిక్లో. ఓకే. సరదాగా రామారావు గారు ఓరు పగలపడి నవ్వాడు ఆయన. అంటే అది సరదాగా వాడు అంటూ ఉంటాడు. వీ లవ్ అంత, అది తప్పెట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నది మామూలుగా పబ్లిక్లో ఉన్నప్పుడు కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో అన్నాడా స్టేజ్ మీద? మేము ఫంక్షన్ చేస్తుంటే ఓకే సరదాగా అన్నాడు. నేను అది మర్చిపోయాం, మీరు అడుగుతున్నారు కానీ మేము ఆత్మీయులు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీకు గురువు గారైన దాసరి గారు కూడా మిమ్మల్ని నాకు తెలిసి స్టేజ్ మీద ఎప్పుడు వాడు వీడు అని సంబోధించలేదు ఆయన. ఒక సందర్భంలో ఎప్పుడైనా మోహన అని, దాందే ఉంది. అలా ఆయన ఒరే అంటే సంతోషం నాకు. ఓకే. అంటే నేను మాట్లాడేది ఏంటంటే రాఘవేంద్ర గారు నన్ను సోదర అంటాడు. ఇంకా అదే టాపిక్ వదిలేవాడిని గురించి మనం. ఓకే. 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 అది ఇంకొకటి డైరెక్టర్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన ఎవరి మాట వినడు,
మీరు అదే పరిస్థితి, ఇద్దరు కలిసి ఎలా ట్యూన్ అయ్యారు ఒక ప్రాజెక్ట్ రౌడీకి? రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి మాట వినడనే సంగతి మీరు వాపస్ తీసుకోండి అని ఎలా అనుకుంటారు? ఎవరి మాట వినండి. ఓకే. నేను కూడా ఎవరి మాట విన్నాను ఎట్లా అనుకుంటారు? వినదగు ఎవరు చెప్పిన రామ్ గోపాల్ వర్మ మదరు, సిస్టరు, వాళ్ళ నాన్నగారు, ఆ ఫ్యామిలీ నాకు బాగా ఇష్టం. నాకు సన్నిహితుడు ఆయన కుమారుడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో మేము రౌడీ చేసాం. వీఆర్ సక్సెస్ఫుల్. మేము పెట్టిన డబ్బు మాకు వచ్చింది. విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు ఓహో అంటారు. మోర్ దెన్ దట్, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్, హ్యాట్స్ అప్ టు హిమ్, ద గ్రేటెస్ట్ టాలెంటెడ్ ఫెలో. కాబట్టి ఎవరి మాట వినడం అనుకోవద్దు. మీ ఇద్దరం సబ్జెక్టులో కూర్చున్నప్పుడు అడిగేవాడు, నేను ఇలా చెప్పేవాడు, నచ్చితే బాగుందనేవాడు, లేదా లేదులేండి అనేవాడు. ఓకే, ఆ వర్డ్ వాపస్ తీసుకుంటున్నాను. ఏది ఎవరి మాట వినడు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా ఉంటాడు. తనకు నచ్చింది తనకు నచ్చిందే చేస్తుంటారు. మీరు అంతే. అలాంటి వ్యక్తులు ఇద్దరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడో క్లాష్ వస్తుంటుంది. అలాంటిది ఎప్పుడు మీ క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. ఓకే. రామ్ గోపాల్ వర్మకు నాకు క్లాష్ రాలేదు, రాదు, రాబోదు. అండ్ ఆయన బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ బాబు గారు అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు కదా. ఎస్. ఓకే సార్, మీకు స్త్రీ అండ్ పురుషులకి ఇద్దరికి మీరు సమానంగా ట్రీట్ చేస్తారా? స్త్రీని పురుషుల్ని ఇద్దరిని సమాన హక్కులు ఉండాలన్నది ట్రీట్ చేస్తారా? హక్కులు అందరికీ ఒకటిగా ఉండాలి. నాకు ముగ్గురు బిడ్డలు, లక్ష్మీ ప్రసన్న, అటెను లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచుతాను. బట్ ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ మై డాటర్. అలాగే ఆర్యానా, వివియానా, నివియానా. ఆడపిల్లలంటే నాకు ఇష్టం. మగవాళ్ళని అలానే చులకనగా చూస్తాను కదా, నేను మగాడిగా. మరి ఇప్పుడు మనోజ్ బాబుకి, విష్ణుబాబుకి అవరామ్ భక్త అని పేరు పెట్టారు. ఎవరికండి? అవరామ్. ఎవరికి పెట్టారు? విష్ణుబాబు బిడ్డకు ఓకే, అవరామ్ భక్త అని పెట్టాడు. నా పేరు కూడా వచ్చేటట్టు. ఓకే. పురుషుడు ద్వేషిస్తాను, ఆడవాళ్ళనే ఎక్కువ గౌరవిస్తాను, తప్పు. నా అమ్మ నాన్న, అమ్మ నాన్న అంటాం. నాన్న అమ్మాను. బీజప్రధానమా క్షేత్రప్రధానమా అనేవాళ్ళు. మనంతా బీజప్రధానం మన పేరులో ఉంటుంది. తెలుసుగా మీకు? ఇంటి పేరు పెట్టుకుంటాం, ఆ నాన్నగారి పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఐ గివ్ రెస్పెక్ట్. అలాంటప్పుడు మరి మంచు ఎక్కువ శాతం ఆడపిల్లకు గౌరవిస్తాను. వాళ్ళందరికీ అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూట్లో కూడా చెప్తుంటాను, ఓకే, ధైర్యంగా ఉండాలి, పెరిగి పందుల్లా బ్రతకద్దండి. ఎవడైనా చెయ్యి పట్టుకున్నా, ఎవడైనా ఎదురుగా వచ్చి నిన్ను ఏదన్నా అన్నా, వాడిని కొడితే 3 పళ్ళు రాలిపోవాలి, లేకపోతే ఒకటే దెబ్బకు వాడు చనిపోవాలి. ఆ విధంగా ఉండండి అని ఆడపిల్లలకు ధైర్యాన్ని చెప్తాను. ఒకే దెబ్బ మన 2 దెబ్బ పడకూడదు. అలా ఉండండి ఆడపిల్లలు. సొసైటీలో ధైర్యంగా బ్రతకండి. ఆడపిల్ల అంటే చులకన, వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ తల్లిగా. ఎందుకు భయపడతారు మీరు? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని ధైర్యాన్ని నేర్పించండి మోహన్ బాబు గారు చదువు కంటే కూడా నా విద్యాలయాలు చెప్తుంటారు. మగోడు ధైర్యంగా వెళ్ళొచ్చు, ఆడపిల్ల కూడా ధైర్యంగా వెళ్ళాలని గాంధీ మహాత్ముడు చెప్పాడుగా, ఎన్టీ రామారావు గారు చెప్పారుగా. ఈరోజు ఎంతమంది ఉంది, ఎలా ఉంది, ఏం చూస్తున్నాం పేపర్లో? లా ఏంటంటే మన లా, ఒక అమ్మాయిని బలాత్కారం చేసిన వాడిని శిక్ష ఉండకూడదు, జైలు ఉండకూడదు, అక్కడే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేయాలి. ఆ దుబాయ్లో జరుగుతూ ఉందో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో జరుగుతుందో ఆ విధంగా చేయాలి. నో ఎక్స్క్యూజ్. అక్కడికక్కడే ఇంకా మళ్ళీ వేరే ఉండకూడదు. అలా అంత ఇంపార్టెన్స్ మీరు ఇస్తే కనుక ఇస్తే గనక ఇస్తున్నాను గతంలో అండ్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి. అండ్ మీ కూతురు మంచు లక్ష్మికి మీరు అంత గ్రాండ్ లాంచ్ ఎందుకు చేయలేకపోయారు? మీ అబ్బాయిలకు చేసినట్టుగా మీ అమ్మాయికి ఎందుకు చేయలేదు మీరు? ఏమండి, బిడ్డకు పెళ్లి చేసాము. పెళ్లి చేసిన రోజున తనకు ఇంట్రెస్ట్ లేదు. బట్ తను చదువుకున్నది లాస్ ఏంజల్స్లో నెంబర్ 1గా ఎడ్యుకేషన్. దాన్ని ఏదో యూసీఎల్ఏ చదువుకున్నది, ఓక్లహోమాలో చదువుకున్నది, స్టేజీ ఆర్టిస్ట్ నేర్చుకున్నది. పెళ్ళైన తర్వాత పెళ్లి చేసి సంసారం చేసుకోవాలి, ఇంక ఇటువంటివన్నీ వద్దు అని అనుకున్నాను. తన భర్త ఎంకరేజ్ చేశాడు.
విష్ణు కూడా ఎంకరేజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడు మనోజ్ చేశాడు. దెన్ షీఈస్ డూయింగ్. సొసైటీలో మంచి పేరు తెస్తే చేయి, మంచి పేరు తేని రోజున